విద్యార్థులు ఆత్మహత్యలు రోజుకొకటి జరుగుతోంది. ఎక్కడో ఒక చోట తమ ప్రాణాలను తీసుకుంటూనే ఉన్నారు స్టూడెంట్స్. కన్నవారికి కడుపు కోత మిగులుస్తూనే ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు మరింత ఉన్నత చదువులు చదవాలని చెప్పి హాస్టల్స్లో చేర్పిస్తూ ఉంటే వారు మాత్రం ఇంటికి నిర్జీవంగా తిరిగి రావడం చూసి వారు పడే వేదన అంతా ఇంత కాదు. నాతో మాట్లాడిందమ్మా, మాట్లాడిన పిల్ల సాయంత్రంకి చచ్చిపోయిందని చెప్పిండమ్మో. ఫోన్ చేసి మీ పిల్లకు శ్వాస ఆడతలేదని చెప్పిండమ్మో. రూమ్లో కొయ్యి గడేసుకున్నది, డోర్ దాన్ని చూస్తే శ్వాస ఆడతలేదన్నాడమ్మా. ఇంత పని ఎట్లా చేసుకున్నదేమో నా పిల్ల తల్లి. ఆ సార్ ఎంత టార్చర్ పెట్టిండేమోనమ్మా. చదువు లేకుంటే నా పిల్ల నా ఇంటికి తోలింటే నా ఎంబడి ఉంటుండేనమ్మా. బంగారు తల్లి ఎన్ని కష్టాలు పడ్డదేమో తల్లి. నా బంగారుకి ఇటువంటి పరిస్థితి వస్తుందంటే నేను చదువు లేకుంటే ఆయన కొట్టుటినమ్మా. నా మొక్తల్లా మంచిగా నా బిడ్డ చదువుకున్న తల్లి. నా బిడ్డకు మంచి పేరుందమ్మా, సాలెలా మంచి డిసిప్లిన్ ఉందన్నారమ్మా టీచర్లు అందరూ. ఇది ఓ తల్లి ఆవేదన. మక్తల్కు చెందిన వర్ష బాచుపల్లిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. స్టడీ అవర్స్ నుంచి హాస్టల్ రూమ్కు వెళ్ళిన వర్షను చున్నీతో ఉరివేసుకుని చనిపోయింది. అయితే తల్లిదండ్రులు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే వర్షకు ఓ చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండటం, ట్రీట్మెంట్ కోసం ఇంటికి పంపించాలని కోరగా కాలేజ్ యాజమాన్యం అంగీకరించకపోవడం జరిగినట్టుగా అర్థమవుతోంది. ఈ సమస్యల వల్లే వర్ష ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలుస్తోంది. కానీ నా బిడ్డను తెచ్చి నేను పోగొట్టుకుంటే తల్లి. నా బిడ్డ నాకు గుండె కోత మిగిల్చిపోయినమ్మా. మాకు ఎముడు అయి ఉన్నాడమ్మో. నేను అడిగినప్పుడు నా ఇంట 2 రోజులు వస్తామన్నదమ్మా. నాకు ఏమి వండుక రావద్దు, నన్ను ఇంటికి 2 రోజులు తొలకపో అన్నది నా బిడ్డ. నాయమ్మో వచ్చినప్పుడల్లా నేను వంట చేసుకొచ్చి తినబెట్టిపోతుంటినమ్మో. నా ఇంటి మాలచ్చిమమ్మా, నా బంగారు తల్లి. నాకున్నది నా 2 కన్నులమ్మో. మేము కన్న కూలి నాలు చేసి తల్లి నా బిడ్డని చదువుకోవాలనుకుంటున్నమ్మా. నేను చదువుకోన ఇంత పరిస్థితి అవుతుంది అనుకోనలేదమ్మా. మాకు చదువు లేదు, మేము మోటోళ్ళం తల్లి. నిజాంపేటలోని ప్రగతి జూనియర్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మంజునాథ్ అనే మరో స్టూడెంట్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో చదువుకునే అమ్మాయితో మంజునాథ్ ప్రేమలో పడటం, ఈ విషయం అమ్మాయి తల్లికి తెలవడంతో ఆమె ఇంటికి వచ్చి తప్పని బెదిరించడం జరిగిందని తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి చెందిన మంజునాథ్ ఉరివేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో సూసైడ్ ఓయూలో జరిగింది. ఓయూలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విజ్ఞాన్ అనే యువకుడు ఆక్సిజన్ పార్క్లో చెట్టుకూరి వేసుకున్నాడు. అతని సూసైడ్కు కారణం ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అతనికి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు, తోటి ఫ్రెండ్స్ చెబుతున్నారు. మరి సమస్య ఏంటి అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ముగ్గురు కూడా ఒక్క రోజులో ఆత్మహత్య చేసుకున్న వారే. వారి కుటుంబాల్లో తీరని ఆవేదనను నింపిన వారే. వీరు చనిపోవడానికి కారణాలను చూస్తే మీకేమనిపిస్తోంది? అవి నిజంగా ఆత్మహత్య చేసుకునేంత తీవ్రమైన సమస్యలా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. ముఖ్యంగా వారి పేరెంట్స్ను, ఆ కాలేజ్ యాజమాన్యాలను. నిన్నటి వరకు తమతో చదువుకున్న వారు అలా సూసైడ్ చేసుకున్నారు. వారిక రారు అనే ఆలోచన ఇప్పుడు తోటి విద్యార్థులను సైతం వేధిస్తోంది. వర్ష, మంజునాథ్, విజ్ఞాన్ వీరు మాత్రమే కాదు, ఇలా ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అసలు ఇలాంటి ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి? మార్కులు తక్కువగా వచ్చాయని కొందరు, ఫెయిల్ అయ్యామని మరికొందరు, తిట్టారని కొందరు, కొట్టారని మరికొందరు. ఇలా పిల్లలు, కొందరు యువత తమ ప్రాణాలను తీసుకోవటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 2013-2023 మధ్య ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏకంగా 65% పెరిగింది. 2013లో 8,423 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటే 2023 వచ్చేసరికి ఆ సంఖ్య ఏకంగా 13,892కు పెరిగింది. 2019 నుండి 23 మధ్య ఏకంగా 34% ఆత్మహత్య కేసులు పెరిగాయంటే అతిశయోక్తి కాదు. ఇక అందరి ఆత్మహత్యల లెక్కలు చూస్తే 2013లో 135,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే 2023 వచ్చేసరికి ఆ సంఖ్య 171,000గా కనిపిస్తోంది. ఇవన్నీ
అధికారిక లెక్కలు మాత్రమే. ఈ లెక్కల్లోకి రానివి మరెన్నో ఉన్నాయి. అసలెందుకు ఇంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు? ఆన్సర్ మనందరికీ తెలిసిందే. చదువుల్లో పోటీతత్వాన్ని రుద్దటం, ఉద్యోగం రాదని భయం, ఇంట్లో వాళ్ళ ప్రెషర్, మన మెంటల్ హెల్త్ను సపోర్ట్ చేసేవారు ఎవరూ లేకపోవడం, వీటన్నిటిని ఒక కారణంగా చూపించవచ్చు. అండ్ ఒంటరిగా అయిపోయామనే ఫీలింగ్, యాంగ్జైటీ, ఆత్మన్యూనత భావం పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు యూనివర్సిటీల్లోనే దాదాపుగా కనిపించే ఈ సూసైడ్స్ ఇప్పుడు కాలేజెస్, స్కూల్స్, కోచింగ్ సెంటర్స్లో సైతం చాలా కామన్గా మారిపోయాయి. రైట్, ఇక స్టూడెంట్స్ ఆత్మహత్య, వాళ్ళలో పెరిగిపోతున్న ఆ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్, వీటి గురించి మాట్లాడడానికి రోషిని సంస్థ మాజీ డైరెక్టర్ ఉషశ్రీ బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఇవి ఒక్క రోజులోనే 3 స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్న దాని గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ చూసుకుంటూ ఉంటే చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా డిప్రెషన్లో కనిపిస్తున్నారు. స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి సడన్గా ఒక్క రోజు ఒక్క డెసిషన్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు. సో అసలు స్టూడెంట్స్కి అంటే ఎటువంటి ఎంపవర్మెంట్ ఉంటే వాళ్ళకి థాట్ రాకుండా ఉంటుంది అనుకోవాలండి? ఇప్పుడు మా స్వచ్ఛంద సంస్థకు కూడా చాలా కాల్స్ వస్తుంటాయి. అంటే యంగర్ జనరేషన్ నుంచి జనరల్గా మీరు చెప్పిన సూసైడ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, ఎన్సిఆర్బి డేటా ప్రకారము ఎక్కువ ఆత్మహత్యలు 15 నుంచి 29 సంవత్సరాల వయసు వాళ్ళల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. బహుశా టీనేజ్ అండ్ తర్వాత అన్నమాట. టీనేజ్ లేదా కౌమార దశ, మనం అడాలసెంట్ ఏజ్ అంటాం. ఈ సమయంలో వాళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళ శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అది ఆ పిల్లలకు కూడా అవగాహన ఉండదు. సో ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. చాలా సున్నిత మనస్కులై ఉంటారు. ప్రతి చిన్న విషయానికి చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి దాని గురించి ఆలోచిస్తూ, సో వాళ్ళ రియాక్షన్స్ కూడా ఇలాగే ఉంటాయి. బట్ చాలా శోచనీయకరం ఈ 3 ఆత్మహత్యలు చేసుకోవడం, చిన్న వయసు ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ విద్యార్థులు చేసుకోవడం. బట్ ఈ 3 ఆత్మహత్యలు రకరకాల కారణాల వల్ల చేసుకుని ఉంటారు. సో పిల్లల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళ శరీరంలో కానీ మానసికంగా జరిగే మార్పులు వాళ్ళకి తెలియాలి. తెలిస్తే అవగాహన వచ్చి వాళ్ళు సరైన టైంలో సరైన హెల్ప్ తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయండి. ఉషశ్రీ గారు, మెంటల్ హెల్త్ ఈ కాన్సెప్ట్ అనేది ఆల్మోస్ట్ అందరూ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. స్కూల్లో కౌన్సిలింగ్ అంటూ కూడా ఒకటి ఏర్పాటు చేయడం అనేది చాలా తక్కువ స్కూల్స్లో నేను చూశాను. సో కౌన్సిలింగ్ అనేది ఈ సూసైడ్స్ లేకపోతే ఒక డిప్రెషన్ ఫేజ్లోకి స్టూడెంట్స్ వెళ్లకుండా ఆపుతుంది అని అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు మన లోపల జరిగే మానసిక సంఘర్షణ కానీ, మానసిక ఒత్తిడి కానీ రకరకాల కారణాల వల్ల వస్తుంది. కొన్ని సమయాల్లో ఇది జన్యుపరంగా కూడా రావచ్చు. బట్ జనరల్గా ఇంటర్నల్ స్ట్రగుల్, బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తోడవడం వల్ల వాళ్ళు చాలా ఆ పరిస్థితి నుంచి వాళ్ళకి బయటికి రాలేక విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆ టైంలో వాళ్ళు ఎవరితోనో వాళ్ళ బాధను షేర్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి కొంత సంఘర్షణ తగ్గి ఆ బాధ నుంచి ఎలా బయటికి రావాలన్న పరిష్కార దిశగా వాళ్ళకి ఆలోచించే శక్తి అనేది వస్తుంది. దీన్ని మనం రకరకాలుగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ లోన్లీనెస్, ఎవరితోనూ చెప్పుకోలేకపోవడం. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి చాలా విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి, ఎవరితోనూ చెప్పుకోవాలని అనిపించదు. ఎందుకంటే రకరకాల కారణాలు, పేరెంట్స్తో చెప్పుకునే స్వతంత్రం ఉండదు, ఫ్రెండ్స్తో చెప్పుకుంటే నలుగురిలో వాళ్ళు ఏమన్నా దాన్ని చిన్న చూపు చూస్తారేమో. తీసుకోండి, జస్ట్ సిగరెట్ తీసుకోండి. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ పేరు ప్రెషర్ పోయి సిగరెట్ తాగి ఉండొచ్చు, కానీ అది ఏదో తప్పు చేసేసాననే ఫీలింగ్తో వాళ్ళు ఒకరితో చెప్పుకోలేక విపరీతమైన మానసిక సంఘర్షణకి లోనవుతారు. అది అలాగే ఉంటే లోపల నెమ్మదిగా సూసైడల్ థాట్స్ వైపు వెళ్తుంది. సో ఈ సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుని, మనకి మానసిక నిపుణులు చాలామంది ఉన్నారు, కౌన్సిలర్స్, థెరపిస్ట్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, ఎవరితోనా మాట్లాడి వాళ్ళు నేను ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలని షేర్ చేసుకుంటే వాళ్ళకి తప్పకుండా మార్గం అనేది దొరుకుతుంది. ఈ సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు
హెల్ప్ తీసుకోవచ్చు. లేదు అప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ తీసుకోకుండా ఉంటే స్లోగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. డిప్రెషన్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఫర్ 3 వీక్స్ తర్వాత వాళ్ళకి సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి. సో మనము చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళకందరికీ మనము ఈ డిప్రెషన్ యొక్క ఆ, సంకేతాలు మనము గిన ఎడ్యుకేట్ చేయగలిగితే ఎవరైనా గుర్తించవచ్చు. మన కుటుంబంలో ఎవరైనా డిప్రెషన్కి లోనైనా కూడా నాకు ఆ జ్ఞానము, ఆ నాలెడ్జ్ ఉందనుకోండి, ఐ కెన్ రికగ్నైజ్ దట్ పర్సన్. అండ్ వాళ్ళని నాకు ఎలా హెల్ప్ చేయాలో తెలియకపోవచ్చు, కానీ నేను సరైన ప్రొఫెషనల్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ అందే అవకాశము చాలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఇటు కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ మనం అందరము ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే డిప్రెషన్కి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి, లైక్ లోన్లీనెస్ కానీ, వాళ్ళలో క్లియర్గా సిగ్నల్స్ ఉంటాయి. ఆత్మహత్య వైపు వాళ్ళు ఆలోచించేటప్పుడు ఎలా ఉంటారు, డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఈ సంకేతాలు గుర్తించి సరైన టైంలో సరైన హెల్ప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఉషశ్రీ గారు, ఐవ్ సీన్ ఫ్యూ చిల్డ్రన్, అంటే కొంతమందిని చూసే ఒక 2-3 కేసెస్లో చిన్నపిల్లలు, టీనేజర్స్ కాదు, చిన్నపిల్లలు 11 years అండ్ ఫ్యూ టైమ్స్ 12-13 years ఏజ్లో కూడా స్కూల్లో టీచర్ తిట్టారనో లేకపోతే పేరెంట్స్ తిట్టారనో ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడము, ఆ తర్వాత జువైనల్ కస్టడీకి తీసుకోవడం, ఇటువంటి కేసెస్ నేను స్వయంగా చూశాను. సో ఇటువంటి పిల్లల్లో డిప్రెషన్ ఫేస్ అనేది ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్ వాళ్ళకు టైం ఇవ్వకపోవడము, టీచర్స్ వాళ్ళతో క్వాలిటీ టైం, లేకపోతే వాళ్ళ మైండ్ ఎలా ఉందనేది అంచనా వేయలేకపోవడం కూడా దీనికి కారణంగా మనం చూడొచ్చా? వీళ్ళు చాలా ఆలోచించి చెయ్యరండి. వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు. డిప్రెషన్ కానీ, సూసైడ్ అంటే ఇవన్నీ తెలీదు. ఇట్ ఈస్ ఇంపల్సివ్ డెసిషన్స్. వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది, తొందరగా కోపం వచ్చేస్తుంది, ఏదో చేసేయాలి, నేను ప్రతీకారం తీర్చుకోవాలి. ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఫోన్ కొనిమ్మని అడుగుంటారు, వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఏంటి కోపం, నా ఫ్రెండ్స్కి అందరికీ ఉంది, వీళ్ళు ఎందుకు ఇవ్వరు, నేను ఏదో ఒకటి చేసి వీళ్ళు బాధపడేటట్లు చేయాలి అని. ఇట్స్ అన్ ఇంపల్సివ్ డెసిషన్. వాళ్ళు ఏదో ఆలోచించి దూరం ఆలోచించి ఇలా చేయరు. సో బిలో టీనేజ్ ఇయర్స్లో జనరల్గా మనం ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుని చనిపోయిన పిల్లల్ని ఎక్కువగా చూస్తుంటాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇందాక మీరు డిప్రెషన్కి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయని అన్నారు. సో మేజర్గా ఎవరితో మాట్లాడకపోవడం అనేది మేజర్ సిమ్టమ్, అందరికీ తెలిసింది. మిగతా సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? ఎక్కువ విడ్రాయల్ సిమ్టమ్స్ అండి. అంతవరకు వాళ్ళు అకాడమిక్గా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో బాగా షైన్ అయి ఉంటారు. సడన్గా విడ్రా అయిపోయి దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఏది ఎంత అంతకుముందు బాగా ఎంజాయ్ చేసిన విషయాలు కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవడం ఒకటి, విపరీతంగా నిద్రపోవడం అండ్ ఆడ్ టైమ్స్లో నిద్రపోవడం, అండ్ విపరీతంగా ఆకలి ఉండడం లేదా అసలు ఆకలి లేకపోవడం, ఇటువంటివి చిన్న చిన్న విషయాలు. ప్రతిదానికి ఎక్కువ గిల్ట్గా ఫీల్ అవ్వడం, ఎక్సెసివ్ గిల్ట్ అంటారు. ఆ గిల్ట్ అనేది ఎక్కువ చిన్న విషయమే కావచ్చు. సపోజ్ అతను ఏదో ఫ్రెండ్ ఒక మాట అన్నాడే అనుకోండి, దాని గురించి ఎక్కువ ఆలోచించి చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా గిల్ట్గా ఫీల్ అవ్వడము, అండ్ తర్వాత ప్రతిదానికి హెల్ప్లెస్గా, నాకు ఇంకా బ్రతుకు మీద ఎందుకు దారి, నేనేమీ చెయ్యలేను అనే ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటుంది. అంటే నాకేమీ చేత కాదు, నేను లైఫ్లో నేనేమీ చెయ్యలేను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోతుంది. ఫ్రెండ్స్తో ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం ఉండదు. ఇది పేరెంట్స్, ఫ్రెండ్సే కాకుండా టీచర్స్ కూడా బాగా గుర్తుపట్టగలరండి. ఎందుకంటే స్కూల్లో టీచర్స్కి బాగా తెలుస్తుంది ఎవరు యాక్టివ్గా ఉన్నారు, అకాడమిక్గా కానీ, స్పోర్ట్స్లో కానీ, అన్నిట్లోనూ. వీళ్ళు సడన్గా ఎందుకు ఇలా మారిపోయారు అనేది టీచర్స్ కూడా గుర్తుపట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చదువు, ప్రెషర్, గ్రేడ్స్ అండ్ ర్యాంక్స్ ఇవి మాత్రమే కాకుండా ఇటు లవ్ చేసో, లవ్ ఫెయిల్ అయ్యో, లేకపోతే అ పార్ట్ ఆఫ్ అదర్ థింగ్ రిలేటెడ్ టు రిలేషన్షిప్స్, వీటి వల్ల కూడా ఎక్కువగా సూసైడల్ థాట్స్ వీళ్ళకి వస్తూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి ఆ సూసైడల్ థాట్స్ రాకుండా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారండి? వాళ్ళ ఈ కౌమార దశలో ఈ ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ అనేది నార్మల్ అండి. కానీ వాళ్ళకి సరైన అవగాహన ఉన్నది, ఏది నిజమైన ప్రేమ, నేను ఏ వయసులో ఇటువంటి వాటిలో ఇండల్జ్ అవ్వాలి, నా వయసు ఏంటి, ఇది సరైన ఏజా కాదా ఇటువంటి వాటిలోకి ఎంటర్ అవ్వడానికి అన్న అవగాహన కూడా వాళ్ళకి రావాలి. ఇది పేరెంట్స్ వైపు నుంచి రావచ్చు, టీచర్స్ వైపు నుంచి రావచ్చు, లేదా కౌన్సిలర్స్ వైపు నుంచి వాళ్ళు సలహా తీసుకుంటే తప్పకుండా ఇస్తారు. సో అది ఈ ఏజ్లో ఏమవుతుంది, కాలేజ్ ఫ్రెండ్షిప్స్ కానీ, అది
విపరీతంగా వాళ్ళు ఆందోళన పడిపోయి, అది వాళ్ళు అనుకున్నది జరగలేదు అనుకోండి, విపరీతంగా ఆందోళన పడిపోయి ఇంకా నా జీవితమే వేస్ట్ అని వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఒకటి, లేదా ప్రతీకార దిశగా నాకు దక్కని అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకొకరికి దక్కకూడదు అన్న ప్రతీకార ఆలోచనలు కూడా బాగా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మనం ఎన్నో చూస్తున్నాం అటువంటి న్యూస్ పేపర్స్లో కూడా. సో అటువంటిప్పుడు వాళ్ళు కొంత స్థిమితంగా ఆలోచించి ఏంటి నా మానసిక పరిస్థితి, ఓకే ఇలా జరిగింది, నేను ఒక అమ్మాయినా అబ్బాయినా ప్రేమించాను, అది సంహౌ ఇట్ డింట్ హ్యాపెన్, ఇది వర్కౌట్ అవ్వలేదు, అయితే సో ఏం చేయాలి, నా జీవితం ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్నది కొంత ఆలోచించి స్థిమితపడి హెల్ప్ Correct. తీసుకోవాలి తప్పకుండా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పిల్లలు ఉన్నప్పుడు ఓ టీనేజర్స్ అండ్ ఎర్లీ 20s 30s ఉన్నప్పుడు సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ అయితే వాళ్ళ మెంటల్ హెల్త్ని కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ప్రెజెంట్ సొసైటీలో పేరెంట్స్కి ఒక అవగాహన రావడం కానీ వాళ్ళు మాట్లాడడం కానీ చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. సో ఏ సొసైటీస్ని మనం ఏ ఆర్గనైజేషన్స్ని మనం కాంటాక్ట్ చేయొచ్చు? చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయండి. మనం ప్రొఫెషనల్స్ని అప్రోచ్ అవ్వచ్చు, లైక్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, థెరపిస్ట్, కౌన్సిలర్స్. దట్స్ ద ఫస్ట్ స్టేజ్. అలా కాకుండా మేము అఫోర్డ్ చేయలేము ఫీజు లాగా అన్నీ అనుకున్నప్పుడు ఫ్రీ హెల్ప్ లైన్స్, మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాట్ జీపీటీ చేసిన, ఫేస్బుక్లో అన్ని చోట్ల ఈ నంబర్స్ బాగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఏదైనా ఫ్రీ హెల్ప్ లైన్, వాళ్ళకి స్టూడెంట్స్కి అంత మానిటరీగా వాళ్ళకి ఇన్కమ్ అది ఉండదు కాబట్టి ఈ ఫ్రీ హెల్ప్ లైన్స్ని యూజ్ చేసుకుని వాళ్ళే వాళ్ళ సైకాలజిస్ట్కి ఫ్రీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించే హెల్ప్ లైన్స్ చాలా ఉన్నాయండి. అఫ్ కోర్స్ మా రోషిని అనేది హైదరాబాద్లో ఉంది, మేము కూడా ఫ్రీ కౌన్సిలింగ్ అని ఇస్తాము. సో సైకాలజిస్ట్తో కూడా మేము అపాయింట్మెంట్స్ అరేంజ్ చేసి అవసరం అనుకున్నప్పుడు చేస్తాం. ఇలా చాలా ఉన్నాయండి, రోషినినే కాదు నేషన్ వైడ్ చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. సో తప్పకుండా వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి, అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఉషశ్రీ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఎస్, అది జనరలీ టీనేజర్స్ మాత్రమే కాదు, ఎర్లీ 30sలో ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, అగ్రెషన్ అనే స్టేజెస్లో ఉంటూ ఉంటారు. సో ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లంకి కారణం సూసైడ్ మాత్రమే కాదు, మేబీ అది పెద్ద కారణం అయినా అయి ఉండొచ్చు. సో ప్రతి దానికి సూసైడ్ ఒక కారణం కాదు. ఇఫ్ యు ఆర్ సమ్వన్ డిప్రెషన్ కానీ లోన్లీనెస్ కానీ ఫేస్ చేస్తుంటే గవర్నమెంట్ హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఫ్రీ ఆర్గనైజేషన్స్ ఇటువంటి సర్వీసెస్ చేస్తున్న హెల్ప్ లైన్స్ ఉన్నాయి, వాటిని కాంటాక్ట్ అవ్వండి. పేరెంట్స్ మీ పిల్లల్లో ఒకవేళ డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సిచ్యువేషన్స్ చూస్తే పేరెంట్స్ అండ్ టీచర్స్ కౌన్సిలింగ్ వైపు మీ పిల్లల్ని తీసుకెళ్లటం ఒక ప్రాణాన్ని